చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఇక్కడికి డిసెంబర్ 15వ తారీఖున ఆంధ్ర రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం చేసుకోవడానికి గవర్నమెంట్ అథారిటేటివ్గా చేసింది. ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆ దానికి కూడా వెళ్ళాల్సిందిగా నేను వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చాను. అలాగే నేను ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాను. బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి పార్టీ. ఈ కూటమి ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనం అందరం కోరుకుంటాం. పొట్టి శ్రీరాములు గారు ఏ ఉద్దేశంతో అయితే ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన తర్వాత అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఒక మార్గం ఏర్పడింది. అంతకుముందు లేదు. తమిళ మాట్లాడేవాడికి తమిళనాడు అని, కర్ణాటక మాట్లాడే కన్నడ మాట్లాడే కర్ణాటక అని, లేకపోతే మన గుజరాతీ మాట్లాడే గుజరాత్ అని ఇలాగా ఒక పద్ధతిగా వచ్చేసింది. వాటన్నిటికీ ఆద్యుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారిని ఎప్పటికీ, మహాత్మా గాంధీ గారిని, పొట్టి శ్రీరాములు గారిని ఎప్పటికీ ఈ తరం కాదు, ఈ దేశం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. అటువంటి వారిని మనం స్మరించుకుంటూ గట్టిగా తప్పడం కోరుతున్నాం. త్యాగం అంటే ఏంటంటే వాళ్ళ గురించి నేర్చుకోవాలి. ఇవాళ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నాం. నాకు తెలుసు ఇలాంటి నిరాహార దీక్షలు, ఎలాంటి నిరాహార దీక్షలు రాత్రి 12 వెళ్ళిపోయి వెనకాల భోజనం చేసి వచ్చి కూర్చుంటున్నాం. ఇవాళ నిరాహార దీక్ష అంటే అది. కానీ నిజంగా ఇందాక ఆయన ఎవరో చెప్పారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అడిగారంట, ఏంటయ్యా నేను సీరియస్గా ఉందా అంటే పొట్టి శ్రీరాములకి ఏమైనా అవుతుందా అని అడిగితే అప్పుడు ఉన్నటువంటి రాజగోపాలాచారి గారు తమిళనాడు ముఖ్యమంత్రి గారు అంటే అబ్బాయి ఏం లేదండి, ఆయన రాత్రి కూడా మర్రిపాలు తాగుతున్నాయండి, ఆ మర్రిపాలు తెచ్చండి చావు రాదండి అని అన్నాడంట. ఆయన చెప్పిన 5 రోజులు చెప్పాడు. అంటే అంత దారుణంగా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని విభజించకుండా చేద్దాం ప్రయత్నం చేశారు రాజగోపాలాచారి గారు వాళ్ళు. కానీ ఈయన పంతమంటే పంతమే, ఉన్నానో చచ్చానో పోయానో అంతే, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారంగా ఆయన చనిపోయాడు. రాష్ట్రం వచ్చింది. నేననేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా నాకు భయం వేసింది. మన పేరేమైనా మారుస్తారేమో, ఆంధ్రప్రదేశ్ మీద మారుస్తారేమో, అక్కడ తెలంగాణ అన్నారు మనకి ఏమైనా అంటుందేమో భయం వేసింది. కానీ మనకు ఆంధ్రప్రదేశ్గానే ఉంచారు. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలైనా కూడా పొట్టి శ్రీరాములు గారే మన నాయకుడు, అందులో డౌట్ ఏం లేదు. ఇక అభివృద్ధి సంగతికి వచ్చేటప్పటికల్లా మీ అందరికీ చేసుకోవాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వం ద్వారా మన కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షలాది కోట్లాది రూపాయలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోటో, మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల ద్వారానో మనకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అమరావతికి కూడా 15,000 కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ చేశారు. మళ్ళీ HDFC లోన్ శాంక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేద్దామన్న పథకం ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా అది అవ్వాలని కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం అంటే పెట్టుబడులకి నిలయంగా రావాలని నేను కోరుకుంటున్నాను. అప్పట్లో ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు 99లో చాలా బ్రహ్మాండంగా, అప్పట్లో మేమందరం ఎమ్మెల్యేగా ఉండగా మమ్మల్ని అందరికీ చైనా పంపించారు. చైనా, కొరియా అక్కడికి వెళ్ళి అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉందో చూసినట్టు అని చెప్పి పంపిస్తే మేము రిపోర్ట్ చేసాం. అప్పట్లో సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేసిన దానికి కారణం మూల ఆర్జుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ ఆ టెక్నాలజీ పాత అయిపోయింది, ఇంకా కొత్త టెక్నాలజీ రావాలి. ఇవాళ ఏమన్నా కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది. ఇవన్నీ తీసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి మన రాష్ట్రం ఆయన చేతిలో పెట్టాం కాబట్టి ఆయన గ్యారంటీగా అభివృద్ధి చేస్తారని నమ్మకం అటు పైన మోడీ గారి ద్వారా, ఇటు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నేను చెప్పుకుంటూ, మరొకసారి నిన్న కూడా మన రాము గారు నేను కలిసి 2047 ఆ విజన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాం విజయవాడ. ఆయనకి ఎంతసేపు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఎంత చేస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారని. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అంటారు, అద్భుతమైనటువంటి విజయవాడ నాయకుడైనా ఈయన 25 సంవత్సరాలు ఇలాగే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. అందరూ కోరుకుంటున్నాం. కానీ భగవంతుడు కలిసి రావాలి. భగవంతుడు మనకి మన రాష్ట్రానికి పుట్టినటువంటి వేళా విశేషం, మంచి ముహూర్తంలో రాష్ట్రం వచ్చిందని చెప్పి నిన్న ఎవరో చూపించుకోండి నేను చెప్తున్నాడండి. మన రాష్ట్రం పుట్టిన టైం చాలా మంచి టైం అంట. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు మన రాష్ట్రానికి ఉండాలని మరొకసారి కోరుకుంటూ, పొట్టి శ్రీరాములు గారి నివారణ అర్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరూ పేరున కూడా నేను వాళ్ళ పేరు నాకు తెలియదు. దయించి అందరూ అన్యతా భావించదు. మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నాను. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం.